గారు బాధ్యతలు స్వీకరించారు కదా, మీ అభిప్రాయం సార్? మాకైతే ఎంతో సంతోషంగా ఉందమ్మా. మెయిన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ ఈ 5 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు, చేస్తారంటారా? నమ్మకమే మాకైతే. నమ్మకమేనంటారా? ఖచ్చితంగా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు మీద చంద్రబాబు గారు వేధింపులకు గురి చేస్తున్నారని అంబటి రాంబాబు కానీ కాసు మహేష్ రెడ్డి గారు కానీ ఆరోపిస్తున్నారు వైసీపీ వేత్తలు. ఆర్కే పోవడం మంచిదే. మరి రౌడీజం చేస్తే ఎట్లా ఉండేస్తారు ఎవరైనా కానీ, అందుకే ప్రజలే చెప్పారు దానికి. కేవలం రాజకీయ కుట్రల వల్లే ఈ విధంగా ఏం లేదు, వాళ్ళ గురి చేస్తున్నారు. లేదు వాళ్ళ మిడియానానికి తగ్గట్టే జరిగినాయి. మాది అక్కడే పల్నాడే, మాది గురజాల. మరి అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు కానీ ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదేమైనా టీడీపీ కరెక్ట్ ఉన్నదంటూ అది. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ లోపు పూర్తి చేస్తామంటున్నారు. చేస్తారంటారా? ఖచ్చితంగా ఉందంటారా? ఉంది కదా. ఇప్పుడు మేము దూరం నుంచి వచ్చాం, గబుక్కుని ఎక్కడ ఏందని తెలియదు, డబ్బులు తక్కువ, నేను పలానా చూడని చెబితే తక్కువ మనం తినొస్తాంగా. మేమిద్దరం వచ్చాము. అది ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా 2 రోజుల్లో పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు. 2 రోజుల్లో సాధ్యం అవుతుందంటారా? అది ఖచ్చితంగా చెప్పలేము. ఇంత మటుకు అది ఇంకా రాలేదు కాబట్టి మేము దాని గురించి చెప్పలేము. అంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ అనేది చేయడం వల్ల వాలంటరీ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం అనేది చూపే అవకాశం ఉందంటారా? నేను అది కూడా ఖచ్చితంగా చెప్పలేను. వైసీపీ కారణమని అది నేను మాట్లాడలేను దాని గురించి. మాట్లాడలేదంటారా? ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో ఇంకెటువంటి మార్పులు తీసుకొస్తారని మీ ఉద్దేశం? మాకైతే మంచిగా జరుగుతుందని 100% నమ్ముతున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అన్ని మంచిగానంటారా? అంతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా లాభమేనంటారా? అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రజాసేవకు వచ్చి సినిమా రంగానికి దూరం అయ్యారు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్పుల్లో కనీసం ఆయన తర్వాత ఎంతోమంది వచ్చారు పోతున్నారు, కానీ గట్టిగా నిలబడ్డది ఎవరు? పవన్ కళ్యాణేగా. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇది చేసుకొని చంద్రబాబు నాయుడు చేయకపోయినా దగ్గర నుండి చేయించేయడం పవన్ కళ్యాణ్ది. అది నేను మాట్లాడలేను దాని గురించి. ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో ఇంకెటువంటి మార్పులు తీసుకొస్తారని మీ ఉద్దేశం? మాకైతే మంచిగా జరుగుతుందని 100% నమ్ముతున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అన్ని మంచిగానంటారా? అంతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా లాభమేనంటారా? అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రజాసేవకు వచ్చి సినిమా రంగానికి దూరం అయ్యారు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్పుల్లో కనీసం ఆయన తర్వాత ఎంతోమంది వచ్చారు పోతున్నారు, కానీ గట్టిగా నిలబడ్డది ఎవరు? పవన్ కళ్యాణేగా. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇది చేసుకొని చంద్రబాబు నాయుడు చేయకపోయినా దగ్గర నుండి చేయించేయడం పవన్ కళ్యాణ్ది.